ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ తుర్కా. విదేశీయులకు అత్యాధునిక చికిత్సలను అందిస్తూ భారత్ను గ్లోబల్ హెల్త్ కేర్ డెస్టినేషన్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మెడికల్ వాల్యూ టూరిజం కోసం భారీ ఊతమిచ్చారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 5 ప్రాంతీయ మెడికల్ హబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఒక దేశానికి చెందిన ప్రజలు మెరుగైన వైద్య సదుపాయాల కోసం లేదా తక్కువ ఖర్చుతో కూడిన శస్త్రచికిత్సల కోసం వేరే దేశానికి వెళ్లటాన్నే మెడికల్ టూరిజం అంటారు. భారత్లో అత్యాధునిక సాంకేతికతతో పాటు నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటం, ఇతర దేశాలతో పోలిస్తే ఖర్చు తక్కువ కావడంతో విదేశీ రోగులు మన దేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిపాదిత 5 మెడికల్ హబ్లు కేవలం ఆసుపత్రులుగా మాత్రమే కాకుండా పరిశోధన, విద్య, వ్యాధి నిర్ధారణ, పునరావాస కేంద్రాలుగా పనిచేస్తాయి. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదం, యోగా పట్ల ఆసక్తి పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ హబ్లలో ప్రత్యేక ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయుర్వేదంలో నాణ్యమైన చికిత్సలు అందించేందుకు దేశంలో 3 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థలను నెలకొల్పుతారు. ఈ మెడికల్ హబ్ల ద్వారా లక్షలాది మంది వైద్యులు, నర్సులు, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ కు ఉపాధి లభించనుంది. ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లే ప్రస్తుతం ఆయుర్వేద ఉత్పత్తులకు విదేశాల్లో విపరీతమైన గిరాకీ ఏర్పడింది అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనివల్ల మూలికలు పండించే రైతులకు, ప్రాసెసింగ్ చేసే యువతకు భారీగా లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ను కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ మెడికల్ హబ్ల ఏర్పాటు ద్వారా విదేశీ మారక ద్రవ్యం పెరగడమే కాకుండా మన దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాల్లో కూడా వైద్య మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.